హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలాగనే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్. అదే బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఎప్పటి నుంచి ఈ అవార్డ్స్ బీబీసీ అవార్డ్స్ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేటువంటిది ఇస్తున్నారు అనేటువంటి వివరాలతో పాటుగానే ఇది ఎన్నవ ఎడిషన్, అలానే దీని యొక్క థీమ్ ఏమిటి, ఈ అవార్డులు ఎందుకు ఇస్తారు, ఎన్ని విభాగాలకు గాను ఈ అవార్డులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, అలాగనే ఈ అవార్డు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో దాన్ని క్రోడీకరిస్తూ వీడియో అనేటువంటిది మీకు చేయడం జరిగింది అనమాట అండి. వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా ఇంపార్టెంట్ సమ్మిట్స్ 2025 సంబంధించినటువంటి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 విత్ క్వశ్చన్ తోటి మనము వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట. మీరు ఇంకా వీడియో చూసినట్లయితే తప్పకుండా చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనకి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక 2020 సంవత్సరం నుంచి ఈ అవార్డు అనేటువంటిది ఇస్తున్నట్లుగా బీబీసీ వర్గాలు తెలపడం జరిగింది అనమాట అండి. ఈ సంవత్సరానికి కానీ ఇది ఎన్నో ఎడిషన్ అని మనం చూసుకున్నట్లయితే 5వ ఎడిషన్గా వారు తెలపడం జరిగింది అనమాట అండి. ఈ సంవత్సరానికి గాను బీబీసీ ఉమెన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024 సంబంధించినటువంటి థీమ్ ఏంటని వారు తెలిపినట్లయితే కనుక ఛాంపియన్ అనేటువంటి థీమ్ని ఈ సంవత్సరానికి గాను థీమ్గా వారు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎందుకు ఈ అవార్డులు అనేటువంటిది ఇస్తారని మనం చూసుకున్నట్లయితే 2024లో భారత క్రీడాకారుల ప్రతిభ, కృషి, వారు సాధించినటువంటి విజయాలను గుర్తుకు గాను, మహిళల్లో క్రీడాకారులు సాధించినటువంటి విజయాలను గౌరవించడానికి గాను ఈ అవార్డులు అనేటువంటిది వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే. మహిళలు వారు సాధించినటువంటి క్రీడల్లో విజయాలకు గాను వారిని గౌరవించడానికి మాత్రమే ఈ అవార్డ్స్ అనేటువంటిది మహిళలకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఎన్ని విభాగాలకు గాను ఈ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఇస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి అవార్డు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీబీసీ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్. థర్డ్ చూసుకున్నట్లయితే కనుక బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్. ఫోర్త్ చూసుకున్నట్లయితే కనుక బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఫిఫ్త్ చూసుకున్నట్లయితే కనుక బీబీసీ స్టార్ పెర్ఫార్మర్ 2024 అవార్డు అనేటువంటి దాంతో పాటుగానే బీబీసీ చేంజ్ మేకర్ 2024 అవార్డు అనేటువంటిది మొత్తం ఈ రకంగా 6 కేటగిరీలో మనకి అవార్డ్స్ అనేటువంటిది ప్రజెంట్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ 6 కేటగిరీలకు గాను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024లో ఎంపికైనటువంటి వారి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ చూసుకున్నట్లయితే కనుక మను బేకర్. ఈమె గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈమె ఇటీవల జరిగినటువంటి ఒలింపిక్స్లో పతాక విజేతగా ఉండడం జరిగింది. అదే రకంగా నెక్స్ట్ షూటర్ విభాగంలో ఈమె షూటర్ విభాగానికి కానీ 2021లో బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఈమె అందుకోవడం జరిగింది అనమాట అండి. మను బేకర్ ఈమె షూటర్ విభాగానికి సంబంధించినటువంటి ఈమె చేసినటువంటి దానికి గాను ఫస్ట్ మన ఇటీవల జరిగినటువంటి ఒలింపిక్స్లో ఈమె ద్వారానే మనకి పథకాలు అనేటువంటిది భారతదేశానికి అవార్డులు రావడం స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. షూటర్ అయినటువంటి మను బేకర్ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ బీబీసీ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ చూసుకున్నట్లయితే కనుక మరొక షూటర్కి రావడం జరిగింది అనమాట అండి. అవని లేఖర. ఈమె పారా షూటర్ అనమాట అండి. ఈమె ఒలింపిక్స్లో 3 పారాలింపిక్ పథకాలు సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా ఈమె రికార్డ్ అనేటువంటిది పొందడం జరిగింది అనమాట అండి. 2020లో టోక్యో ఒలింపిక్స్లో అంటే పారాలింపిక్స్లో బంగారం పొందుకోవడం జరిగింది. అలాగని కాంస్య పథకం కూడా పొందుకోవడం జరిగింది. 2024 పారా ఒలింపిక్స్లో చూసుకున్నట్లయితే కనుక బంగారు పథకం సాధించినటువంటి భారత్కి చెందినటువంటి ఏకైక మహిళగా ఈమె నిలవడం జరిగింది అనమాట అండి. అవని లేఖర పారాషూటర్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్లో చూసుకున్నట్లయితే కనుక ఆర్చర్ శీతల్ దేవి. ఈమె పారా ఆర్చర్ అనమాట అండి. పారాలింపిక్స్ పథకాలు సాధించినటువంటి అతిపిన్న వయస్కురాలుగా ఈమె రికార్డ్ అనేటువంటి సాధించడం జరిగింది అనమాట. 2022లో ఆసియా పారాలింపిక్స్లో చూసినట్లయితే 2 భారత పథకాలు, బంగారు పథకాలు, అదే రకంగా ఒక కాంస్య పథకం పొందుకోవడం జరిగింది. 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో చూసినట్లయితే కనుక సిల్వర్ పథకం అనేటువంటిది ఈమె సాధించడం జరిగింది అనమాట అండి. ఆర్చర్ శీతల్ దేవి ఈమె పారా ఆర్చర్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే కనుక బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చూసినట్లయితే కనుక మితాలి రాజ్ క్రికెటర్ అనమాట అండి. 2002 నుంచి 2022 మధ్య కాలంలో అత్యధిక కాలం కెప్టెన్గా వ్యవహరించినందుకు గాను ఈమెకి బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది రావడం జరిగిందనమాట. దరిదాపుకి ఈమె 18 ఏళ్ల పాటు కెప్టెన్షిప్లో ఈమె ఉండడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బీబీసీ
స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చూసుకున్నట్లయితే కనుక తులసి మురుగేషన్, ఈమె బ్యాడ్మింటన్ అనమాట అండి. ఈమె బ్యాడ్మింటన్ విభాగానికి సంబంధించిన, అదే రకంగా ప్రీతిపాల్ అథ్లెట్ విభాగంలో వీరిరువురికి బీబీసీ స్టార్ పర్ఫార్మర్ 2024 అవార్డు అనేటువంటిది వీరిరువురికి లభించడం జరిగింది. తులసి మురుగేషన్ బ్యాడ్మింటన్, ప్రీతిపాల్ అథ్లెట్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బీబీసీ చేంజ్ మేకర్ అవార్డు చూసుకున్నట్లయితే తానియా సచ్దేవ్ చెస్ విభాగంలో తానియా సచ్దేవ్ గారికి రావడం జరిగింది. అదే రకంగా నజరిన్ షేక్ ఖోఖో విభాగంలో వీరికి అవార్డ్స్ అనేటువంటిది బీబీసీ చేంజ్ మేకర్ అవార్డు 2024 రావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సంబంధించినటువంటి వివరాలు. అదే రకంగా ఇప్పుడు మనం ఈ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024 సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైం అనేటువంటిది మీకు ఏం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కనుక 2024 బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు పొందుకోవడం జరిగింది? ఆప్షన్స్ చూసినట్లయితే కనుక ఆప్షన్ ఏ మను బాకర్, ఆప్షన్ బి మితాలి రాజ్, ఆప్షన్ సి శీతల్ దేవి, ఆప్షన్ డి పైవేవి కావు. మీ యొక్క సమాధానం క్వశ్చన్ నెంబర్తో పాటుగా మీ ఆప్షన్ అనేటువంటిది మీరు కింద టైప్ అనేటువంటి చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లో చూసినట్లయితే కనుక 2024 బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు విజేత ఎవరు చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ తానియా సచ్దేవ్, ఆప్షన్ బి నస్రిన్ షేక్, ఆప్షన్ సి ప్రీతిపాల్, ఆప్షన్ డి మను బాకర్. ఈ క్వశ్చన్ 2కి సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి 2024 సంవత్సరానికి గాను బీబీసీ ఇండియన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సంబంధించిన పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాపుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక, ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఆప్షన్ అంటే క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటిది మీరు కామెంట్ చేస్తూనే ఇంకా మీకు ఏ విధమైనటువంటి కంటెంట్ కావాలనేటువంటి వీడియోస్ కావాలనేటువంటిది మీరు కామెంట్ చేసినట్లయితే కంపల్సరీ దానికి కూడా నేను వీడియోస్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికైనా కానీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.